హలో మై డియర్ అభి ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభిషేక్ నితిన్, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే ఎస్ఆర్హెచ్ డ్రీమ్ 11 అండి, ఐపీఎల్ 2025కి ఎలా ఉందో చూడబోతాం. అఫ్కోర్స్ ఇది వచ్చి క్రికెట్ గల్లీ అనే ఒక ట్విట్టర్ పేజ్ నుంచి తీసుకొచ్చాను ఈ ప్లేయింగ్ 11ని. అఫ్కోర్స్ ప్లేయింగ్ 11 అయితే చాలా బాగుందనేది నా ఒపీనియన్. అఫ్కోర్స్ మీరు కూడా ప్లేయింగ్ 11 చూడండి, బాగుందా బాగోలేదని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. ఎస్ఆర్హెచ్ డ్రీమ్ ప్లేయింగ్ 11 ఫర్ ఐపీఎల్ 2025 చూద్దాం రండి. ఓపెనర్స్గా అఫ్కోర్స్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ పేరు గురించి. ఐపీఎల్ 2024లో ఒక విధ్వంసాన్ని చూపించారు. ఆ విధ్వంసాన్ని ఐపీఎల్ 2025లో చూపిస్తే వేరే లెవెల్లో ఉంటుంది అనొచ్చు. ఓకే, 1 డౌన్, దట్ మీన్స్ ఇంకా థర్డ్ స్పాట్కి వెళ్ళిపోతే నితీష్ రాణా ఉన్నాడండి. అఫ్కోర్స్ నితీష్ రాణా మన ఎస్ఆర్హెచ్ టీంకి కావాలా వద్దా అని ఇంతకుముందు డీటెయిల్గా ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అనేది. అఫ్కోర్స్ నితీష్ రాణా, దాని తర్వాత అభిషేక్ శర్మ కానీ ట్రావిస్ హెడ్ కానీ ఫస్ట్ 3 బ్యాట్స్మెన్స్ అయితే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ అనొచ్చు. అఫ్కోర్స్ ఫోర్త్ బ్యాట్స్మెన్ ఎవరంటే విధ్వంసాలు చూపించే బ్యాట్స్మెన్ కాదు, ఇతను థండర్ బ్యాట్స్మెన్ హెన్రిచ్ క్లాస్ అని అనొచ్చు. అఫ్కోర్స్ ఫోర్త్ స్పాట్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ అనొచ్చు. పోయిన ఇయర్ కాదు, దానికి ముందు ఇయర్ కాదు, ప్రతి ఇయర్ అనేది మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలానే ఐపీఎల్ 2025 దగ్గర మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మళ్ళీ ఇంకో ఫైనల్స్ చూడవచ్చు, ఫైనల్స్లో గెలిచి ట్రోఫీ అనేది దగ్గర గెలవచ్చు. ఓకే, దాని తర్వాత ఫిఫ్త్ బ్యాట్స్మెన్ నితీష్ కుమార్ రెడ్డి, షార్ట్ కట్లో చెప్పాలంటే ఎన్ఆర్కే అనొచ్చు. అఫ్కోర్స్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్పాట్ అనేది అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, మనం ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. నితీష్ కుమార్ రెడ్డి అప్ ద ఆర్డర్ రాగలుగుతాడు, డౌన్ ది ఆర్డర్ రాగలుగుతాడు. ఒక ఆల్రౌండర్ అనొచ్చు నితీష్ కుమార్ రెడ్డి. ఫ్యూచర్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ అనొచ్చు, ఎందుకంటే యంగ్స్టర్, అది మాత్రం మంచిగా బౌలింగ్ చేయగలుగుతాడు, మంచిగా బ్యాటింగ్ చేయగలుగుతాడు, మంచిగా ఫీల్డింగ్ చేయగలుగుతాడు, మొత్తం మంచిగా చేయగలుగుతాడు. ఇంకా ఒక 10 yearsకి నితీష్ కుమార్ రెడ్డి అనేది మన ఎస్ఆర్హెచ్ టీంలో ట్రావెల్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే హై లెవెల్లో ఉంది. దాని తర్వాత సిక్స్త్ ప్లేయర్ ఎవరంటే ఆశుతోష్ శర్మ. అఫ్కోర్స్ కొంచెం లాగ్ అయింది అక్కడ, ఏం పట్టించుకోకండి. ఇతను పోయిన ఇయర్ అయితే పీబీఎస్ తరఫున ఒక మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈసారి ఇతని పైన కొంచెం డిమాండ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎస్ఆర్హెచ్ కానీ ఒకవేళ ఆప్షన్లో పిక్ చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ అనొచ్చు. చూద్దాం ఇతని కొంటారా లేదా అని. దాని తర్వాత సెవెంత్ ప్లేయర్ ద వాషింగ్టన్ సుందర్ అనొచ్చు. పోయిన ఇయర్ ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్నాడే తప్ప గేమ్ టైం అయితే అంత ఎక్కువ దొరకలేదు, ఎందుకంటే షాబాజ్ అహ్మద్ వచ్చి అతన్ని రీప్లేస్ చేశాడనొచ్చు. బట్ చూద్దాం, వాషింగ్టన్ సుందర్ అయితే రీసెంట్ డేస్లో మంచి ఫామ్లో ఉన్నాడు. టెస్ట్ మ్యాచెస్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. వాషింగ్టన్ సుందర్ని కొన్నా మంచిదే, లేకపోతే షాబాజ్ అహ్మద్ని కొన్నా మంచిదే. చూద్దాం వీళ్ళిద్దరిలో ఎవరిని కొంటారని. క్రికెట్ గల్లీ వాళ్ళు అయితే వాషింగ్టన్ సుందర్ని పిక్ చేస్తే ఒక ఎస్ఆర్హెచ్కి ఒక డ్రీమ్ 11గా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం. నెక్స్ట్ 8th స్పాట్ అండి. 8th స్పాట్కి ఇతను తప్ప ఇంకెవరు పర్ఫెక్ట్గా సెట్ అవ్వరని నా ఒపీనియన్. ఎవరంటే ద కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అనొచ్చు. తను చేసిన పని అలాంటిది ఐపీఎల్ 2024లో. నెక్స్ట్ 9th ప్లేయర్ కగిసో రబాడా. కొంచెం షాకింగ్ గానే ఉంది, మన ఎస్ఆర్హెచ్ వచ్చి ఇతను కొంటారా లేదా మనం వెయిట్ చేసి చూడాలి. తర్వాత భువనేశ్వర్ కుమార్ అండి. భువనేశ్వర్ కుమార్ ఎప్పటి నుంచో మన ఎస్ఆర్హెచ్ టీంలో ఆడుతున్నాడు. వన్ ఆఫ్ ద ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అనొచ్చు భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ కుమార్ని ఖచ్చితంగా పిక్ చేయాలని నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ ఏందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అఫ్కోర్స్ ఇక్కడ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూస్తే ప్యాట్ కమిన్స్ కండి, కగిసో రబాడా కండి, భువనేశ్వర్ కుమార్ అండి, 3 different kinds ఆఫ్ బౌలర్ అనొచ్చు. వీళ్ళు ముగ్గురు పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. బట్ నటరాజన్ దగ్గర కొంటే బాగుంటుంది నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ ఏందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దెన్ వన్ లాస్ట్ ప్లేయర్ అనొచ్చు యువి చహల్. కొంచెం షాకింగ్ గానే ఉంది. ఇతనికి అయితే బిడ్డింగ్స్ అయితే ఐపీఎల్ 2025 మెగా ఆప్షన్లో ఎక్కువగా పడేదానికి ఛాన్స్ అయితే ఉంది. ఈజీగా 8 to 10 crores అనేది ఆప్షన్లోకి వెళ్తారని నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ ఏందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యువి చహల్ మనందరికీ తెలిసిన విషయమే. రీసెంట్ డేస్లో, రీసెంట్ ఇయర్స్లో మంచి పర్ఫార్మెన్స్ అనేది ప్రతి టీంకి ఇచ్చాడు. లైక్ చెప్పాలంటే రాజస్థాన్ కండి, ఆర్సీబీ కండి, ఇలా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూనే ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ టీంకి వస్తే వన్ ఆఫ్ ద ప్రైమరీ స్పిన్నర్గా ఉంటాడు. బట్ కొంటారా లేదా మనం వెయిట్ చేసి చూడాలి ఆప్షన్ దాకా. ఇదే అండి ఎస్ఆర్హెచ్ డ్రీమ్ 11 ఫర్ ఐపీఎల్ 2025. మీకు ఇక్కడ డ్రీమ్ ప్లేయింగ్ 11 ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అఫ్కోర్స్ నెక్స్ట్ వీడియోలో మీ పేరు చెప్పి, దట్ మీన్స్ మీ ప్లేయింగ్ 11ని నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం ఎలా ఉందని. నాకైతే ఓకే పర్వాలేదు, బట్ మేబీ 1 or 2 చేంజెస్ ఏమైనా చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ ఏందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అంతే గైస్, వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేది మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా, సీ యూ గైస్, హూ మేట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్.